నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు దిస్ ఇస్ గ్రేసీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఆస్తుల వివరాలు వెల్లడించిన ప్రధాని మోదీ పల్నాడులో పోలీసు యంత్రాంగం విఫలం అంబటి రాంబాబు ఆరోపణ ఇండియా కూటమి వైపే ప్రజలు మొగ్గు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీగా ఓట్లు ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ సునామీలా జనం తరలివచ్చారు పోలింగ్ పై స్పందించిన సీఎం జగన్ విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఎన్నికల్లో టీడీపీ కుట్రలకు తెరలేపింది మంత్రి బొత్స వ్యాఖ్యలు లోక్సభ ఎన్నికల్లో భాగంగా మూడోసారి ఉత్తరప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన తన ఆస్తులు అప్పుల గురించి ఆ నామినేషన్ పత్రాల్లో వెల్లడించారు. 13 ఏళ్లు గుజరాత్ సీఎంగా 10 ఏళ్లు భారత ప్రధానిగా పనిచేసిన నరేంద్ర మోదీకి సొంత ఇల్లు, కారు లేవని నామపత్రాల్లో తెలిపారు. అంతేకాకుండా తన పేరు మీద ఎలాంటి షేర్లు లేవని స్పష్టం చేశారు. తన మొత్తం ఆస్తుల విలువ 3.02 కోట్ల రూపాయలు అని ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఏపీ మంత్రి అంబటి రాంబాబు పోలీసుల పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా పల్నాడు జిల్లాలో పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైందని అన్నారు. టీడీపీ నేతలు దారుణాలకు పాల్పడుతుంటే తాము ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. టీడీపీతో కుమ్మక్కయ్యి పోలీసులు ఫెయిల్ అయ్యారని విమర్శించారు. పోలీసులు పక్కా ప్రణాళికతో వ్యవహరించారనడంలో సందేహం లేదన్నారు. సత్తెనపల్లి రూరల్ సీఐ రాంబాబు టీడీపీ వాళ్లతో కుమ్మక్కయ్యారని అంబటి ఆరోపించారు. పోలీసుల అండతో టీడీపీ తన అల్లుడిపై దాడి చేశారని అంబటి ఆరోపించారు. పోలీసులు తమ కార్యకర్తలకు రక్షణ కల్పించలేదని అన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. నార్నెపాడు, దమ్మాలపాడులోని పలు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని అన్నారు. వైసీపీ వాళ్ళు ఫోన్లు చేసి అయ్యా మా ఊర్లో కొడుతున్నారు, మా పోలింగ్ బూత్ను ఆక్రమించుకున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, పోలీసులు పంపండి అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నా నేను, ఒక మంత్రిగా ఇంకా ఉన్నా నేను, ఒక క్యాండిడేట్గా ఉన్నా నేను, పోలీసులకు ఫోన్ చేస్తే గంటల తరబడి పోలీసులు రీచ్ కానటువంటి పరిస్థితి. మ్యాన్ పవర్ లేదా? ఎందుకు రీచ్ కాలేదు? తలకాయలు పగిలిపోయి వాళ్ళు కొట్టుకొని అలిసిపోయిన తర్వాత పోలీసు వారు వెళ్ళారు సినిమాల్లో వెళ్ళినట్టుగా. ఏమిటి దుర్మార్గం ఉంటున్నాను. ఆఫ్టర్ ఫెయిల్ ఆఫ్ పోలీస్ నేను రాష్ట్రంలో ఫెయిల్ అయ్యారు. మరి ముఖ్యంగా పలనాడు ప్రాంతంలో ఆఫ్టర్ ఫెయిల్యూర్ పోలీసు యంత్రాంగం అంతా కూడా లా అండ్ ఆర్డర్ కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇది నిస్సందేహం. ఆర్తనాదాలు చేస్తున్నటువంటి వైసీపీ కార్యకర్తలకి పోలీసుల్ని పంపలేని దీన స్థితిలో ఇవాళ మేము ఉన్నాం అభ్యర్థులు అంటే నాకు నిజంగా బాధేస్తుంది, గుండె తరిగిపోతుందని కూడా మనం చేస్తున్నాం. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇక్కడ జరిగింది ఈ ఎలక్షన్ కమిషన్ టైంలో అనేది నాకు బాధ. సిఐ ఎత్తడు, డిఎస్పీ ఎత్తడు, ఎస్పీ ఎత్తాడు. ఎస్పీ గారు పాపం మాట్లాడుతూ ఉన్నాడు, పంపిస్తున్నాను అంటున్నాడు, 5 నిమిషాలు వెళ్తానంటున్నారు, 5 కాదు గంట అయినా కూడా రీచ్ కానటువంటి పరిస్థితి. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు వాళ్ళకి కలగటం చాలా శోచనీయమైనటువంటి బాధాకరమైనటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇది నేను మళ్ళా ఎలక్షన్ కమిషన్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నో రీపోలింగ్ అని. నేను అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ ఎలక్షన్ కమిషన్ త్రూ మీడియా, దమ్మాలపాడు, నార్నిపాడు, చీమలమర్రి ఆల్రెడీ నేను అప్లై చేశాను. వెబ్ కెమెరాస్ పెట్టారు. ఎలక్షన్స్లో వెబ్ కెమెరాస్ ఎందుకు పెడతారు? అక్కడ సరిగ్గా ఎవడ ఓటు వాడు వేసుకున్నాడా లేదని దానిలో చూస్తారు. అది చూసి ఎవడ ఓటు వాడు వేసుకోలేదనుకో రీపోలింగ్ పెట్టాలి కదా. ఎందుకు పెట్టింది? ఐ రిక్వెస్ట్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్లీజ్ వెరిఫై ది వెబ్ కెమెరాస్ అండ్ గివ్ ది డెసిషన్. డోంట్ టేక్ మేము ఈ రీపోలింగ్ పెట్టము అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. మా విన్నపాలు తీసుకోండి, తీసుకొని పరిశీలించండి. పోలింగ్ ఆఫీసర్స్ కూడా కొల్యూడైపోయారు కొన్ని చోట్ల పోలీసులతో పాటు. డబ్బులు ఇచ్చారో, బెదిరిపోయారో, భయపడ్డారో, వాళ్ళు చెప్పినట్టు విన్నారు, వాళ్ళు రాయలేదు పుస్తకంలో. అది కాదు ప్రధానమైంది. యు సీ ది వెబ్ కెమెరాస్. వెబ్ కెమెరాలో చూసి ఎవడి ఓటు వాడు వేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. అందరి ఓటు ఒకడే నొక్కుతుంటే దాన్ని మీరు ఎలా లేవ చేస్తారు? వెబ్ కెమెరాలు పెట్టింది ఎందుకు? దయచేసి
ఐ రిక్వెస్ట్ ది ఎలక్షన్ కమిషన్ గో త్రూ ది వెబ్ కెమెరాస్. మేము ఎక్కడైతే మేము కంప్లైంట్ ఇచ్చామో అవి ఒక్కసారి వెబ్ కెమెరా చూడండి, చూసి దానిలో తప్పు జరిగిందని స్పష్టంగా కనిపిస్తే రీపోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రజాస్వామ్యం ఇదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కాబట్టి దమ్మాలపాడు 253, 254, నారినపాడు 236, 237, చీమలమర్రి 197, 198. ఈ 6 బూత్స్లో ఐఎమ్ రిక్వెస్టింగ్, ఐఎమ్ డిమాండింగ్ ద ఎలక్షన్ కమిషన్ టు గో ఫర్ ఏ రీపోలింగ్ ఇన్ ఏ షార్ట్ టైం. ఇవన్నీ కూడా వెబ్ కెమెరాలు చూసి వాళ్ళకి మీరు రీపోల్ చేసే అవకాశం ఇస్తే ప్రజలు మళ్ళీ నిజంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇక్కడ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకోలేదు, వారి బదులు ఎవరో నాబోటి వాడు నొక్కేశాడు. ఇది మీరు వెబ్ కెమెరాలో చూస్తే అర్థమవుతుంది. ఇది చాలా న్యాయమైనటువంటి డిమాండు, కోరిక ప్రజాస్వామ్యంలో. కాబట్టి దీన్ని కన్సిడర్ చేయాలని మీ ద్వారా, మీడియా ద్వారా ఎలక్షన్ కమిషన్ కోరుతున్నాను. ఆల్రెడీ ఈ 3 గురించి కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీస్కి నేను ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఇవాళ ఈవినింగ్ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ని కలవాలనే ప్రయత్నం చేస్తున్నాను, కలుస్తాను. ప్రజాస్వామ్యంలో ఇది అవసరమని ఈ సందర్భంగా నేను మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను. ఇండియా కూటమి వైపే ప్రజలు మొగ్గు చూపారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ధన్వాడలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని అర్థమవుతుందని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 12 నుంచి 14 సీట్లు కాంగ్రెస్ గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చేసిన బస్సు యాత్రతో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందని ధీమా వ్యక్తం చేశారు. అత్యధిక స్థానాలు గెలిపించబోతున్నారనేది జరిగినటువంటి ఎన్నికల వాతావరణం స్పష్టంగా అర్థమవుతోంది. 12 నుంచి 14 స్థానాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రాబోతోంది. దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసినటువంటి పాదయాత్ర, మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు చేసినటువంటి బస్సు యాత్ర, ఈ దేశ జీవన విధానం, ఆర్థిక పరిస్థితులు అన్నిటిపైన కూడా స్పష్టత ఇస్తూ అతిపెద్ద లౌకిక ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం నిలబడటానికి వచ్చి ఉన్న ప్రమాదాన్ని కూడా ప్రజలు వివరిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా వారి దేశంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ వచ్చారు. ఆ పోరాటాల ఫలితాలు తప్పనిసరిగా జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు వారి ఓటు ద్వారా చూపించబోతాం. దేశంలో రేపు పొద్దున ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతాం. ఇండియా కూటమి ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను ప్రజలకు పంచే కార్యక్రమాలు కూడా రాబోయే ప్రభుత్వం చేపడుతుందని చెప్పి చాలా స్పష్టంగా కొన్ని గ్యారంటీ ద్వారా వారు ప్రకటనలు చేశారు. ఏపీలో సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీగా ఓట్లు పడ్డాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. విశాఖలో భారీ సంఖ్యలో పోలింగ్ శాతం నమోదైందని, ఎప్పుడూ ఓటు వేయని వారు కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేశారని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి తానే అడ్డుకున్నానని తెలిపారు. విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అంటే విశాఖలో ఎవరికీ తెలియదని పాల్ అన్నారు. బొత్స కుటుంబంపై ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయని విమర్శించారు. విశాఖ ప్రజలు మార్పుని కోరుకున్నారని, ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తానని కేఏ పాల్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే స్టీల్ ప్లాంట్ ని తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ గంగవరం కోటి జగన్ 60,000 కోట్లు 620 కోట్లకి అమ్మారు కనుక దీన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా గ్రూపుల్లో చేర్చి అద్భుతంగా 190% ప్రజలు విశాఖ 20 లక్షలు 18 లక్షల మందికి రీచ్ అయిపోయి స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపిన డాక్టర్ కేఏ పాల్ని రివార్డ్ చేయాలి అని స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆదినారాయణ గారు చైర్మన్ ద స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ, ఆ 45 సెకండ్ల వీడియో మీరు చూసుంటారు. 12 లక్షల మంది
విశాఖలో ఇన్స్టాగ్రామ్లో దాదాపు 10 లక్షల మంది వాచ్ చేశారు. సగానికి సగం వాటర్స్. బడుగు బలహీన వర్గాలు అంటే మనం 52% ఉన్నాం బీసీలో. ఎప్పుడు 6 కులాలే మనం వెళ్తున్నాం. కుల పాలన మనకు వద్దు, కుటుంబ పాలన మనకు వద్దు వాళ్ళు ఓట్లు వేసారు. ఇప్పుడు పోలైంది 68-70% అంటే 14 లక్షలు, 20 లక్షలు. నేను మీకు చెప్పింది అదే అనేక సార్లు మీడియాలో చెప్పాను. చాలా మంది 50 నుంచి 55% పోలవుతున్నారు. అది 11 లేదా 12 లక్షలు అనిపిస్తారు. ఆ ఎక్స్ట్రా 2 లక్షలు వ్యతిరేకంగా ఈ గవర్నమెంట్ పాడు చేసింది. 19 లక్షలు 13 లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. చంద్రబాబు వ్యతిరేక ఓటు వచ్చింది. సో ఇవన్నీ చూస్తుంటే మినిమం బేస్ వేసుకున్న 14 లక్షలు దాదాపు పోలైతే, 4 లక్షలు క్రిస్టియన్ ఓటర్స్, 2 లక్షలు 8 లక్షల్లో యూత్ జాబ్స్ కొరకు, స్టీల్ ప్లాంట్ 1-2 lakhs మినిమం దాన్ని బెనిఫిట్ పొంది. ఇలాగా చూసుకుంటే ఇంకొక 2 lakhs బడుగు బలహీన వర్గాలు దాదాపు 9 నుంచి 10 లక్షల ఓట్లు మనకు పోలాయని మా ఇంటర్నల్ వీళ్ళు సర్వే. అయితే టీడీపీ అభ్యర్థి భరత్కి లాస్ట్ టైం 4 లక్షల ఓట్లు పడ్డాయి. ఇప్పుడైతే వారు బీజేపీతో కలిశారో ముస్లిం క్రిస్టియన్ ఓటు 30% పోయే. ఆ 4,35,000లో 33% మైనస్ చేస్తే 3 లక్షలు. నేను వచ్చినందుకు భరత్కి ఇంకా అరే పాల్ గారికి ఒక ఛాన్స్ ఇద్దాం, టీడీపీకి బీజేపీకి కాంగ్రెస్ వాళ్ళకి మనం వైసీపీకి ఛాన్స్ ఇచ్చాం కదా, ఒక ఇంకా 50,000 లక్ష మైనస్ ప్రాక్టికల్. సో ఇంకా బొత్స ఝాన్సీ వైసీపీ ఫ్యాన్ గురించి చూద్దాం. ఎంబీవీ సత్యనారాయణ గారికి 4,40,000 2019లో జగన్కు ఒక అవకాశం ఇద్దామని ఆ జగన్ వేవ్లో అన్ని ఓట్లు వచ్చాయి. ఇప్పుడు జగన్ వ్యతిరేక వేవ్లో ఓ 30% తీసేసిన దాదాపు 3 లక్షలు వైసీపీకి. బొత్స ఝాన్సీ అనే పేరు వినని వారు 90%. కనుక మరి ఇంకొక ఆవిడంటే ఎవరికి తెలియదు, తెలిసిన వాళ్ళకి ఏంటంటే కోర్టు కేసులు, కొడుకుల అవినీతి, కుటుంబ అవినీతి, ఒకే కుటుంబంలో 5 ఎమ్మెల్యేలు ఎంపీలు బొత్స కుటుంబంలో. మా కుటుంబ పాలన రిజెక్ట్ చేసిన ఇంకో 50,000 1 lakhs బేస్ వీరికి ఒక 2.5 lakhs, వీరికి ఒక 2 lakhs ఇస్తే 4.5 lakhs. కాంగ్రెస్ కు 1-2%, 14 లేదు 28,000. ఇతర ఇండిపెండెంట్ చేసి 15,000. ఇలా 14 లక్షల్లో 2.5-3 భరత్కి ఇచ్చిన, 2.5 ఝాన్సీకి ఇచ్చిన, ఇతరులకు 50 ఇచ్చిన, 5 లక్షలు మైనస్ చేస్తే 9 లక్షల ఓట్లు క్లీన్గా ఉన్నాయి. ఏపీలో సోమవారం జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు పోలింగ్ పై సీఎం జగన్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఎన్నికల్లో మండు టెండను సైతం లెక్క చేయకుండా తనకు ఆశీస్సులు అందించేందుకు సునామీలా జనం తరలి వచ్చారని అన్నారు. తమకు ఆశీస్సులు అందించేందుకు వచ్చిన అవ్వాతాతలకు, నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నాదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకు, నా యువతీ యువకులందరికీ పేరు పేరు నా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. మన వైసీపీ కోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ జగన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు సాగిన మన సుపరిపాలన మరింత మెరుగ్గా కొనసాగుతోందని హామీ ఇస్తున్నానని సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు సీఎం జగన్ చేసుకున్న విజ్ఞప్తిని నాంపల్లి సిబిఐ కోర్టు పరిశీలించింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతినిచ్చింది. విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సీఎం జగన్ కొన్ని రోజుల కిందటే సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ నిబంధనలు సడలించాలని కోర్టును కోరారు. అక్రమాస్తుల కేసు విచారణ కొనసాగుతోందని, అందులో జగన్ ప్రధాన నిందితుడుగా ఉన్నారని, ఆయనకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని సిబిఐ వాదించింది. జగన్ పిటిషన్ పై మంగళవారం విచారణ కొనసాగించిన సిబిఐ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది.
ఏపీలో సోమవారం భారీ ఎత్తున పోలింగ్ నమోదైంది. ఓటింగ్ 80% దాటుతుందన్న అంచనాల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ నేతలు ఎవరికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఎన్నికల్లో టీడీపీ కుట్రలకు తెరలేపిందన్నారు. సీఎం జగన్ ఆత్మగౌరవాన్ని కాపాడాలన్న కారణంతోనే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలి వచ్చారని అన్నారు. ఓటమి అర్థం కావడంతో టీడీపీ శ్రేణులు అసహనంతో దాడులకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాలని బొత్స పిలుపునిచ్చారు. మా కార్యకర్తలకు మేము ఇన్ఫార్మ్ చేస్తాం, మేము అందరికీ చెప్పాం. వాళ్ళు సహనం కోల్పోయారు. చంద్రబాబు స్థాయి నుంచి భాష మీద ఇష్టం వచ్చినట్టుగా భాషని సభ్య సమాజంలో ఎవరు విన్న భాష మాట్లాడుతున్నారు. కాబట్టి రేపు నుండి ఇంకా ఉధృతంగా ఉంటాయి వాళ్ళ తాలూకా మాటలు కానీ, చేష్టలు కానీ, వాళ్ళ చేతలు కానీ. ఎవరు కూడా ఉద్రేకపడద్దు. మన ముందున్న కర్తవ్యం రేపు ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ నాయకత్వంలో అధికారం తీసుకురావాలి. పేద ప్రజలకు మనం చేయూతనివ్వాలి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి. అది సమాజంలో సమాజం బాధ్యతది ఒక పౌరుడిగా అని చెప్పాం మా కేడర్ అందరికీ. మా ముఖ్యమంత్రి ఆదేశం అది, మా పార్టీ అధ్యక్షుడు. ఆ ప్రకారం అందరూ కూడా సమన్వయం పాటిస్తూ ఎక్కడ ఏ విధమైన కవింపులు వచ్చినా సరే ఏ ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వకుండా సహనంగా ఇంత పర్సెంటేజ్ పోలవడానికి మా కార్యకర్తలను సహకరించిన ప్రతి కార్యకర్తకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు పార్టీ నాయకత్వం గుండెల్లోనూ పార్టీ గుండెలో మీరు అందరూ ఉన్నారు. మీ గౌరవం పెరిగే విధంగా రాబోయే కాలం ఉంటుందనే విషయాన్ని కూడా మీ సదనం తెలియజేస్తూ, అలాగే పాత్రికేయ సోదరులు సరే మన దగ్గర వచ్చి ఎక్కడో దగ్గర గంతాయి మొక్క ఉన్నట్టు ఈ పాత్రికేయ సోదరులో ఒక ఈటీవీ, ఒక ఏబిఎన్నో, లేకపోతే ఒక టీవీ5 ఉంటే ఉండొచ్చు మేబీ. అయినా మిగతా ఉన్న మీ అందరికీ కూడా, సోదరులందరికీ కూడా మీ గతంలో మీరు పాల్పంచుకున్న మీ అందరికీ, మీ ఎంకరేజ్మెంట్కి మనస్ఫూర్తిగా మీకు కూడా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.